గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. మనకి అల్మారాలు తీస్తే దానిలో ఎన్ని రకాల చీరలు ఎన్ని రకాల డ్రెస్లు ఉంటాయి కదండి. బట్ ఎవ్రీడేకి మోస్ట్ కంఫర్టబుల్ గా మోస్ట్ ఫ్రీక్వెంట్ గా వేసుకునేవి ఏంటి అంటే నైట్ డ్రెస్సెస్ అండ్ నైటీస్, రైట్? అది ఎన్ని లక్షలు ఎన్ని వేల రూపాయల చీరలు అయినా సరే కానివ్వండి, వాటికి ఉన్న ప్రిఫరెన్స్ కన్నా కూడా మోస్ట్లీ మనం ఎక్కువగా యూజ్ చేసేది ఇలాంటి కంఫర్టబుల్ డ్రెస్సెస్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఎంతమంది ఎన్ని జోకులు ఏనివ్వండి, ఎన్ని మాటలు అననివ్వండి, బట్ స్టిల్ అన్నిటికన్నా కంఫర్టబుల్ ఈజ్ నైటీ. దాని మీద ఎన్ని జోకులు ఉన్నాయో మన అందరికీ కూడా తెలుసు కదా. బట్ వీ ఆల్వేస్ చూస్ టు వేర్ ఎ నైటీ. ఎందుకంటే రకరకాల పనులు చేస్తాము, అలసిపోతాము, కంఫర్టబుల్ గా కావాలి, ఒకటి ఇలా తగిలించుకున్నాము అంటే చాలు కేల్ ఖతం అన్నంత కంఫర్టబుల్ ఇంకెందులో ఉంటుంది చెప్పండి. ఆబ్వియస్లీ చాలా మంది అందుకే నైటీస్ వాడతారు. ఎన్ని జోకులు ఉన్నా మనం ఎలా కనిపిస్తున్నాము ఏంటి ఇవన్నిటికీ కన్నా కూడా కంఫర్ట్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో నైటీస్ వేసుకుంటారు, లేదంటే నైట్ డ్రెస్సెస్ వేసుకుంటారు. రీసెంట్ గానే నేను నైట్ డ్రెస్సెస్ కలెక్షన్ అంతా కూడా మీకు షేర్ చేశాను కదా. అండ్ ఇవాళ వీడియోలో ఏంటంటే నాట్ నైట్ డ్రెస్సెస్ అండ్ నాట్ నైటీస్. మరి ఇంకేంటబ్బా అని అంటే మనం వేసుకున్నా కంఫర్టబుల్ గా ఉండాలి అండ్ అలాగే చూడడానికి ఆడ్ గా ఉండకూడదు. ఆడ్ గా ఇన్ ద సెన్స్ ఎవరు ఏమి కమెంట్ చేయకుండా ఉండకూడదు. అండ్ ఇన్ కేస్ బయటకు వెళ్ళాలనుకున్నా అలా వెళ్ళిపోవచ్చు. అలా ఇన్ని సాటిస్ఫై చేసే సింగిల్ పీస్ డ్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ ఫ్రాక్స్. సో ఫ్రాక్స్ అనేది చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటాయండి. నాట్ జస్ట్ లాంగ్ ఫ్రాక్స్ ఆర్ వెస్ట్రన్ ఫ్రాక్స్ ఆర్ పార్టీ వేర్ ఫ్రాక్స్ ఇవే కాదు, మామూలుగా మనం ఇంట్లో వేసుకోవడానికి కూడా ఫ్రాక్స్ చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటాయండి. ఎందుకంటే పర్సనల్ గా నేను చాలా రకాల ఫ్రాక్స్ వాడుతూ ఉంటాను, ఎస్పెషల్లీ ఇంట్లో వేసుకోవడానికి. అలాగా ఎందుకంటే బయటకు వెళ్ళాలన్నా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇంట్లో మొత్తం రోజంతా నైటీలు వేసుకుని తిరుగుతున్నాం అన్న ఫీలింగ్ ఉండదు. మంచి డ్రెస్ వేసుకున్నట్టే ఉంటుంది అండ్ చాలా యంగ్ గా మంచిగా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేది మనకంతా సమ్మర్ కాబట్టి సమ్మర్ కి మోస్ట్ కంఫర్టబుల్ క్లాత్ ఏంటండి? వి ఆల్ నో విచ్ ఈస్ కాటన్. సో కాటన్ అండ్ అలాగే సింగిల్ పీస్ అండ్ అలాగే చూడడానికి కూడా బాగుండేలాగా ఫ్రాక్స్ ఇవన్నీ సాటిస్ఫై అయ్యేలాంటి కలెక్షన్ అనమాట ఇవాళది. ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ నైటీలు వేసుకుని ఉంటున్నాము అని ఇంట్లో వాళ్ళు కూడా కొంతమంది హస్బెండ్స్ చాలా మంది అంటూ ఉంటారు కదా, ఎప్పుడు నైటీలోనే కనిపిస్తుంటావు అట్లా అని చెప్పి. సో అలా అనుకునే వాళ్ళకు కూడా ఇది ఈ వీడియోలో చూపించే మీరు ట్రై చేయొచ్చు. అలానే లాంగ్ ఫ్రాక్స్ కాదండి, ఇవి మొత్తం షార్ట్ ఫ్రాక్స్. షార్ట్ అంటే బిలో నీ లెంత్ వరకు వస్తాయి అనమాట, మరీ పొడుగ్గా అయితే రావు ఈ ఫ్రాక్స్. సో మీకు వేసుకుంటే కూడా చాలా యంగ్ లుక్ ఉంటుంది, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఫస్ట్ అసలు నేను ఈ ఫ్రాక్స్ కి రావడానికి ఇంట్లో వేసుకోవడానికి కూడా నేను ఫ్రాక్స్ చూస్ చేసుకోవడానికి కారణం ఈ ఫ్రాక్. మీరు చాలా వీడియోస్ లో కూడా చూసే ఉంటారు. దిస్ ఇస్ మై గో టు డ్రెస్ లాగా అనమాట. ఎప్పుడు ఏం వేసుకోవాలి అన్నది నాకు ఇంకా తెలియలేదన్నప్పుడు అలా స్నానం చేసి ఇది ఒకటి వేసేసుకుంటా అనమాట. అండ్ బయటకు వెళ్ళిపోవాలన్నా సరే ఇది వేసేసుకుని వెళ్ళిపోతూ ఉంటా. సో చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. మొత్తం కాటన్ ఫ్రాక్ అనమాట ఇది. హ్యాండ్స్ కి ఏంటంటే ఇలా బటర్ఫ్లై హ్యాండ్స్ లాగా వస్తాయి పెద్ద స్లీవ్ తోటి. అండ్ ఇది కూడా ఇంత పెద్ద ఫ్లేర్ తోటి మంచిగా కుచ్చులు కుచ్చులుగా ఇలా వస్తుంది ఫ్రాక్. దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫ్రాక్ అండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆల్మోస్ట్ అసలు ఇది వేసుకోకుండా ఒక వారం కూడా గడవదేమో నాకు, అంత ఫ్రీక్వెంట్ గా వేసుకుంటూ ఉంటా అనమాట ఈ ఫ్రాక్ ని. అండ్ ఇది ఇప్పటికి చాలా సార్లు వాష్ అయిపోయింది, చాలా సార్లు మెషిన్ వాష్ అయిపోయిగా మళ్ళీ ఆయన ఇంత కూడా చెక్కు చెదరలేదనమాట. సో మీరు కనుక ఫ్రాక్స్ ట్రై చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే చెప్పాను కదండి, అన్నిటికన్నా కూడా బాగా నచ్చిన ఫ్రాక్ అనమాట ఇది. ఇదిగోండి, దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. ఇది సమ్మర్ అనగానే కాటన్ అండ్ అలాగే వైట్, ఇంతకన్నా మించి ఇంకొక కాంబినేషన్ ఉండదు కదా. సో ఇది వైట్ కలర్ పైన ఇలాగా కలర్ఫుల్ పింక్, ఎల్లో, గ్రే ఇలాగా బుటీస్ లాగా వచ్చింది అనమాట. అండ్ హ్యాండ్స్ కి ఇలా కొద్దిగా చిన్నగా పఫ్ హ్యాండ్స్ లాగా ఇచ్చి కింద ఇలా బాల్స్ లాగా ఇచ్చారు హ్యాండ్ దగ్గర. హ్యాండ్ కూడా మనకి ఇక్కడ వరకే వస్తుంది అన్నమాట, చిన్న హ్యాండ్స్ తోటి. అండ్ ఇలా స్ట్రైట్ గా వచ్చి జనరల్ గా మనకి ఇలాగ ఫ్లేర్ రావాలి అంటే ఇద్దరు యోక్ పార్ట్ నుంచి అన్న ఫ్లేర్ పెట్టాలి, కింద ఫ్లేర్ పెట్టాలి కదా. సో ఇది యోక్ పార్ట్ దగ్గర అలా ఏం లేదు, మొత్తం యోక్ పార్ట్ నుంచి నీస్ వరకు మొత్తం ఇలా స్ట్రైట్ ఉంటుంది. ఆ తర్వాత ఇలాగా ఫ్లేర్ ఇచ్చారన్నమాట కుచ్చులుగా. అండ్ ఇది మొత్తం ఇట్లా కాటన్ ఫ్యాబ్రిక్ అండి, లోపల లైనింగ్ కూడా ఏముండదు, అలానే మరీ సీత్రూగా కూడా ఏముండదు. సో ఇది మనం ఇంట్లో వేసేసుకోవడానికి హ్యాపీగా వేసుకొని ఉండొచ్చు. అసలు నైటీ వేసుకున్నామన్న ఫీల్ రాదు, బట్ కంఫర్ట్ మాత్రం అదే రేంజ్ లో ఉంటుంది అన్నమాట. అంటే లుక్ వైజ్ నైటీ లాగా ఆబ్వియస్లీ ఉండదు, బట్ ఫీల్ అండ్ కంఫర్ట్ మాత్రం అలాగే ఉంటుంది. సో హ్యాపీగా వేసేసుకోవచ్చు, ఒకవేళ బయటకు వెళ్ళాలన్నా వెళ్ళిపోవచ్చు, ఎవరైనా వచ్చినా ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వన్ విచ్ ఇస్ దిస్ వన్. ఇది కూడా అంతే, కంప్లీట్ కాటన్, ఇంకా సాఫ్ట్ కాటన్, దానికన్నా కూడా సాఫ్ట్ కాటన్ అనమాట. ఇది మొత్తం ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది, ఇలాగ హ్యాండ్స్ కూడా చిన్న హ్యాండ్స్. ఇక్కడ యోక్ పార్ట్ వరకు స్ట్రైట్ వచ్చి యోక్ పార్ట్ నుంచి ఇలాగా
అంబ్రెల్లా కట్ లాగా ఇచ్చారనమాట. మరీ పెద్ద ఫ్లేర్ కాదు కానీ కట్టే అలా ఇచ్చారు. ఫ్రిల్స్ గా కుట్టకుండా కట్టే మనకి ఇలాగా ఏ లైన్ కట్ లాగా వచ్చింది. అండ్ దీనికి నడుం దగ్గర టై చేసుకోవడానికి ఇలా ఒక పెద్ద బెల్ట్ లాగా ఇచ్చారు. జస్ట్ ఇదే క్లాత్ తో ఇలాగా తాడిచ్చారనమాట. సో దట్ ఇలా బెల్ట్ లాగా ఉంటే ఇంకా లుక్ బాగుంటుంది కదా ఫ్రాక్ కి. ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇదొకటి. ఇది కూడా అంతే, కంప్లీట్ కాటన్, నో లైనింగ్, అలాంటి సీత్రూగా ఏముండదు, చాలా బ్రీతబుల్, చాలా కంఫర్టబుల్ క్లాత్ అనమాట. అండ్ ఇవేంటంటే మనకి ఏవైనా సరే బడ్జెట్ లోనే తీసుకున్నానండి. ఎందుకంటే ఇంట్లో వేసుకోవడానికి నేను మెయిన్ గా తీసుకున్నది. అలానే బయటకు వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు, కానీ సెపరేట్ గా షాపింగ్ కనో లేకపోతే ఇంకెక్కడ ఎవరైనా ఇంటికనో అలా వేసుకోవడానికి పనిచేయవు. ఊరికే మనం కిందికి వెళ్ళడానికో లేకపోతే వాకింగ్కి వెళ్ళడానికో లేదా అలా ఫ్రూట్స్ తేయడానికి వెళ్ళడానికో అలాగా వేసుకోవడానికి బాగానే ఉంటాయి. సో ఆ విధంగా తీసుకున్నా. సో అందుకని దానికి ఎంత బడ్జెట్ పెట్టాలో అంతే పెట్టుకుంటాం కదా, వేలు పెట్టుకోము కదా. సో మోస్ట్లీ ఏంటంటే 350, 399, 400, 500 అంతే, ఆ రేంజ్ లోవే అనమాట ఈ ఫ్రాక్స్ అన్ని కూడా. సో ఇదొక ఫ్రాక్, మంచి పింక్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ లో వచ్చింది. నెక్స్ట్ వన్ ఇస్ దిస్ వన్. యాక్చువల్గా అన్నిటికన్నా ముందు ఇది ఆర్డర్ చేశాను. ఇది ఆల్రెడీ తుక్కుగా వాడేస్తున్నాను కూడా అనమాట. ఇదేంటంటే ఆరెంజ్ కలర్ పైన అంతా ఇలా బ్లూ డాట్స్ లాగా వచ్చింది. హ్యాండ్స్ కూడా ఇలాగ చిన్న పఫ్ హ్యాండ్స్ లాగా వచ్చి చిన్న హ్యాండ్స్ వచ్చినాయి. యోక్ పార్ట్ దగ్గర ఇలా ఎలాస్టిక్ వచ్చింది అన్నమాట. అండ్ ఇక్కడ కిందకి వచ్చేసరికి మళ్ళీ ఇలాగా ఫ్రిల్స్ లాగా ఇలాగా ఇచ్చారు. సో దట్ కొంచెం ఫ్లేర్ వచ్చేలాగా. ఎందుకంటే ఇట్లాంటి ఫ్లేర్ ఉంటేనే మనకు కంఫర్టబుల్ గా ఉంటాయి. ఇంకా నైటీ కన్నా ఫ్లేర్ ఉండదు, జస్ట్ ఇలా ఉంటుంది కాబట్టి. బట్ ఇవైతే మాత్రం కంఫర్టబుల్ గా ఉంటాయి. ఎందుకంటే ఫ్లేర్ చూసారు కదా, పెద్ద పెద్ద ఫ్లేర్స్ తోటి వచ్చినాయి అనమాట. సో చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇది ఇక్కడ ఎలాస్టిక్ లాగా వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చేసరికి కొంచెం ఫిట్టింగ్ కూడా వస్తుంది. సో లుక్ వైజ్ చూడడానికి బాగుంది. ఇది నేను వేసుకున్నప్పుడు ఎలా మా వారు అంటున్నారు అనమాట, ఇది చిన్నపిల్లలా ఉన్నావు నన్ను అంటున్నారు ఫ్రాక్ వేసుకుంటే ఇట్లాగా. సో లుక్ వైజ్ కూడా ఇది బాగుంది. ఇఫ్ యూ వాంట్ టు ట్రై యూ కెన్ డెఫినెట్లీ ట్రై. ఎందుకంటే ఇది కూడా కంప్లీట్ కాటన్ ఫ్రాక్, బాగుంటుంది. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇవన్నీ కూడా లెంతీగా రావండి. నేను ఇన్సర్ట్ చేస్తాను పక్కన వేసుకున్న డ్రెస్సెస్ క్లిప్పింగ్స్. సో అవి చూస్తే మీకు లెంత్ ఎంత వరకు వచ్చింది అన్నది ఐడియా ఉంటుంది. నా హైట్ అయితే 5'1", సో 5'1" అక్కడ వరకు వచ్చినాయి. కాబట్టి మీ హైట్ కి అయితే ఇంకెంత వరకు ఇంచ్ పైకి వెళ్ళడమా, 1 ఇంచ్ కిందకు రావడమా అన్నది మీరు చూసుకోవచ్చు. అండ్ నేను ఆర్డర్ చేసిన అన్ని కూడా ఎక్స్ట్రా స్మాల్స్. సో ఎక్స్ట్రా స్మాలే నా సైజు. సో ఎక్స్ట్రా స్మాల్లే ఆర్డర్ చేశాను అనమాట. 1-2 తప్ప మిగతా అన్ని ఎక్స్ట్రా స్మాలే. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా స్మాలే అనమాట. సో మీరు ట్రై చేయాలనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. యాజ్ ఎ టోల్డ్ యూ, ఇవన్నీ కూడా బడ్జెట్ లో వచ్చాయి అనమాట. ఇది ఒక్కటి కొద్దిగా కాస్ట్లీది ఇన్ ద సెన్స్ ఇది 749 ఇవ్వబడింది నాకు. మిగతా అన్ని కూడా 500 కన్నా తక్కువయ్యే. ఓన్లీ ఇది ఒక్కటే 700 పడింది. బికాజ్ ఇది మ్యాక్స్ బ్రాండ్ అనమాట. మనకి మ్యాక్స్ ఉంటుంది కదా, ఆ బ్రాండ్ది. క్లాత్ అయితే కంపారిటివ్లీ వాటన్నిటికన్నా కూడా ఇది ఇంకా మంచి కాటన్ క్లాతే. ఇది కూడా కాటనే. అండ్ ఫ్లేర్ కూడా చూడండి, ఇదిగోండి ఇలా వస్తుంది అన్నమాట. ఇలా ప్యాచెస్ లాగా ఇలాగా స్టెప్ వైజ్ కుట్టినట్టుగా వచ్చి ఇలా ఫ్లేర్ వచ్చింది. దీనికి కూడా మనకి లైనింగ్ ఏమీ రాదు. అండ్ హ్యాండ్స్ కూడా దీనికి కొంచెం వెరైటీగానే వచ్చినాయి. ఇదిగోండి ఇలా పఫ్ హ్యాండ్స్ లాగా అనమాట. ఇలాగా ఎలాస్టిక్ ఉంది లోపల, చూడడానికి ఇలాగా మనకి బుట్ట హ్యాండ్స్ లాగా కనిపిస్తాయి. ఇదిగోండి ఇక్కడ ఎలాస్టిక్ ఉంది, మొత్తం ఇలా రౌండ్ గా కుట్టేశారన్నమాట లోపలికి. ఇది ఫ్రాక్. ఇది యాక్చువల్ గా క్లాత్ బాగుంది, కంఫర్ట్ బాగుంది, వాటికన్నా కొంచెం లెంత్ ఎక్కువ ఉంది, అంతా బాగుంది. కాకపోతే ఈ పెద్ద డిజైన్స్ ఫ్లవర్ ప్యాటర్న్ నాకు అంత సూట్ అవ్వలేదేమో అనిపించింది. కొంచెం నాకు పర్సనాలిటీ చిన్నది కాబట్టి పెద్ద డిజైన్స్ నాకు సూట్ అవ్వవు అనమాట. సో అలా చూస్తే ఈ పెద్ద ఫ్లవర్స్, ఒక్కొక్కటి పెద్ద ఫ్లవర్స్ నాకు అంతలా సూట్ అవ్వలేదేమో అని అనిపించింది. బట్ నాకు సూట్ అవ్వలేదు కానీ చెప్పాను కదండి, క్లాత్ వైజ్ కానివ్వండి, లెంత్ వైజ్ కానివ్వండి, కంఫర్ట్ వైజ్ కానివ్వండి, అసలు నంబర్ 1 అనమాట. అంత బాగుంది ఇది. అండ్ ఈ ప్యాటర్న్ కూడా ఫ్రంట్ ఇలా సైడ్ కి వచ్చినట్లుగా ఇలా వచ్చింది వీ నెక్ తోటి. సో దట్ నార్మల్ గా ఏదో నార్మల్ యూ నెక్లు అలా కాకుండా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇది బయటికి కూడా వేసుకెళ్లేవే. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ విచ్ ఇస్ దిస్ వన్. ఇది ఒక్కటి మిగతా అన్నిటితో కంపేర్ చేస్తే ఇది ఒకటి కాటన్ రాలేదండి. మనకి బనీన్ క్లాత్ ఎలా ఉంటుంది అలా వచ్చింది అన్నమాట. ఇదిగోండి ఇలా స్ట్రెచబుల్ క్లాత్ లాగా, అలా బనీన్ క్లాత్ లాగా వచ్చింది. ఇది ఒక్కటి కాటన్ కాదు, మిగతా అన్ని కాటనే. ఇది ఇలాగా 3/4 హ్యాండ్స్ తోటి వచ్చి యోక్ పార్ట్ వరకు స్ట్రైట్ వచ్చి అక్కడ నుంచి ఇలా ఫ్రిల్స్ కుట్టారు. సో ఇది కూడా ఫ్లేర్ కూడా చూసారు కదా, ఇంత ఉంటుంది అన్నమాట. ఇది యాక్చువల్గా చిన్నపిల్లలకి ఇంకా బాగుంటుంది అని అనిపించింది నాకు. ఎందుకంటే అవన్నీ కాటన్ కాబట్టి కొంచెం బాగానే అనిపించింది. ఇది ఒకటి మరీ చిన్నపిల్లలలా ఉంది అని అనిపించింది అనమాట. సో కంఫర్టబుల్ అయితే హ్యాపీగా వేసేసుకోవచ్చులేండి. ఇది ఒక ఫ్రాక్. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ నేను ఆఫ్ కోర్స్ అక్కడ పింక్స్, ఎల్లోస్, ఆరెంజ్ ఇవన్నీ వచ్చినాయి కదా అని నేను బ్లూ ట్రై చేశాను.
కమింగ్ టు ద నెక్స్ట్ వన్ విచ్ ఇస్ దిస్ వన్. నేను వేసుకున్నది కూడా ఒక ఫ్రాకేనండి. ఇదేంటంటే ఇలా కాలర్ నెక్ తోటి వచ్చింది అనమాట. ఇలా కాలర్ నెక్ తోటి వచ్చింది అండ్ హ్యాండ్స్ కూడా ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఇలా పట్టీ లాగా వచ్చింది. ఇది కూడా కంప్లీట్ కాటన్ ఫ్రాక్ అండి. చాలా కంఫర్టబుల్ గా ఉంది క్లాత్ అండ్ నార్మల్ ఫ్రాక్ లాగా కాకుండా ఒక ఏ లైన్ కుర్తా లాగా వస్తుంది అన్నమాట. నేను ఫుల్ క్లిప్పింగ్ పక్కన ఇన్సర్ట్ చేస్తా కాబట్టి అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఇలా ఫ్రంట్ అంతా బటన్స్ వచ్చినట్టుగా వచ్చినాయి. బట్ ఇవి ఓపెనబుల్ బటన్స్ కాదు, మొత్తం అంతా స్టిచ్ అయిపోయింది. ఫ్రంట్ ఓపెన్ లాగా కనిపిస్తుంటుంది అనమాట. ఇది కూడా కాటన్ కాబట్టి లైనింగ్ అది ఏమీ రాలేదు అండ్ చాలా కంఫర్టబుల్ గా ఉంది. అసలు ఇది ఒక మామూలుగా బయటికి కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు హ్యాపీగా మనము. ఇదేనే కాదు, ఇవన్నీ కూడా మనం బయటకు వేసుకెళ్ళచ్చు. ఇంట్లో కూడా చాలా కన్వీనియంట్ గా మనం హ్యాపీగా వేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు నైటీలు అన్నా సరే మనం 300-400 పెట్టందే లేదు కదండి. ఎంత మంచి పార్టీ వేర్ నైటీస్ అన్నా సరే మీకు 700-800 అలా ఉంటాయి. పార్టీ వేర్ నైటీస్ అంటే పార్టీకి నైటీలు వేసుకెళ్తారని కాదండి, మామూలుగా కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినాయి ఇలాంటివి కూడా వస్తుంటాయి కదా నైటీస్. సో అవి ఆబ్వియస్లీ ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. బట్ లుక్ మాత్రం నైటీ వేసుకుంటే నైటీ వేసుకున్నట్టే ఉంటది కదండి ఆబ్వియస్లీ. బట్ ఇవి వేసుకుంటే మనం నైటీ వేసుకున్నట్టు ఉండదు, బట్ కంఫర్ట్ నైటీ ఇలా ఉంటది అనమాట. ఎన్నిసార్లు నైటీ 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 అన్నాను ఇవాళ వీడియోలో, నాకే తెలియదు. సో ఇది ఒక ఫ్రాక్. ఇలాంటి ఫ్రాక్స్ ఏవి వేసుకుంటున్నా సరే ఇంట్లో మన ఇష్టం, ఎలా అయినా వేసుకోవచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. బట్ బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా 100% మనం కేర్ఫుల్ గానే వెళ్ళాలి. కంఫర్టబుల్ కాని వాళ్ళు ప్యాంట్స్ లెగ్గిన్స్ లాంటివి వేసేసుకోవచ్చు. లేదు ప్యాంట్ లెగ్గిన్ లాగా వేసుకొని మళ్ళీ దాన్ని కుర్తా లుక్ లోకి తీసుకురావద్దు అని అనుకుంటే, నేను ఇంతకు ముందు కూడా షేర్ చేశాను కదండి, ఇలాంటి హాఫ్ 3/4 కానీ నీస్ వరకు ఉండే షార్ట్స్ కానివ్వండి, ఇట్లాంటి లెగ్గిన్స్ కానివ్వండి మనకి దొరుకుతాయి. నేనైతే ఇవి ఆల్మోస్ట్ 3 కలర్స్ లో తీసి పెట్టుకున్నా. నేను ఏ ఫ్రాక్ వేసుకున్నా సరే, ఏ స్కర్ట్ వేసుకున్నా సరే లోపల ఇది లేకుండా ఉండదు. ఎందుకంటే నేను కంఫర్టబుల్ కాదు, కంఫర్టబుల్ ఉంటే ఓకే వెల్ అండ్ గుడ్. కాకపోతే మనం బయటకు వెళ్తున్నాం అంటే ఆబ్వియస్లీ కేర్ఫుల్ గా వెళ్ళడం మస్ట్ అండ్ షుడ్. అది పిల్లలైనా సరే మనం అయినా సరే. సో అందుకని లోపల ఇట్లాంటిది వేసేసుకుంటా అనమాట. ఇది పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా ఉండదు. నేను ఇది బ్లాక్ అండ్ ఇది ఒక కాంబోలో తీసుకున్నాను. సో దీని లింక్ కూడా ఇస్తాను. మీరు ఒకటి తీసుకుంటే చాలు, అన్ని వాటిపైకి పేరప్ చేసుకోవచ్చు. బయటికి వెళ్తున్నాం అన్నప్పుడు అప్పటికప్పుడు ఇది వేసేసుకుని కూడా వెళ్ళిపోవచ్చు. లేదు ఇదంతా వద్దు మేము పర్వాలేదు లెగ్గిన్లు లేకపోతే జీన్స్ లో లేకపోతే ఇంకేదో పలాజో ప్యాంట్ లో వేసేసుకుంటాం అనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు. బట్ కింద ఏదో ఒకటి వేసుకోవడం మాత్రం మస్ట్ అండ్ షుడ్ అనమాట. అది అందరికీ కనిపించాల్సిన పని లేదు, మనకి కొంచెం సేఫ్ గా ఫీల్ అవ్వడానికి నేను పర్టికులర్ గా ఐ చూస్ దిస్ టైప్ ఆఫ్ షార్ట్స్ ఆర్ లెగ్గిన్స్ నేను చూస్ చేసుకుంటాను. బికాజ్ నాకు కొంచెం సబ్ కాన్షియస్ లో అలా ఉంటుంది కదా, ఏమో గాలొచ్చి ఫ్రాక్ ఎగిరితే ఇట్లాంటివన్నీ మనకు ఉంటాయి కదా, మనం అంత కంఫర్టబుల్ కాదు అన్నప్పుడు ఇట్లాంటివి వేసుకోవడం బెటర్ అనమాట. సో వీటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు ఏదైనా నచ్చి మీకు అది బాగుంటుంది, మీరు ట్రై చేయాలి, మీ బడ్జెట్ లో కూడా వస్తుంది, మీకు అవసరము అని అనుకుంటే వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. అక్కడ నుంచి మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు విమెన్స్ డే వస్తుంది కాబట్టి దానికంటూ సెపరేట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మనకి అమెజాన్ లో. సో మీకు రెగ్యులర్ గా ఉండే ప్రైసెస్ కన్నా ఇంకొంచెం తక్కువకే వస్తూ ఉంటాయి అనమాట. సో ఎలా ఉందండి నైటీలు కానీ నైటీల ఫ్రాక్ కలెక్షన్? బా సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఎలా అనిపించింది ఏంటి అన్నది కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకేదైనా కలెక్షన్ మీరు చూడాలి అనుకుంటే డూ డెఫినెట్లీ కమెంట్ అండ్ లెట్ మీ నో మీరు ఎలాంటి కలెక్షన్ చూడాలనుకుంటున్నారో. ఐ కెన్ డెఫినెట్లీ షేర్ దట్ రివ్యూ విత్ యూ. సో అదండి ఇవాల్టి నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.